సరే అయితే ప్రెజెంట్ మనం చూసుకుంటే చాలా రకాల హెల్త్ ఇష్యూస్ చూస్తున్నాం. అయితే ప్రెజెంట్ ఉన్న లైఫ్ స్టైల్‌కి తగ్గట్టుగా మనం ఉండాలంటే మన ఫుడ్ హ్యాబిట్స్ ఖచ్చితంగా మారాలంటారా? ఎలాంటి మార్పులుండాలి? అంటే మనకి కరెక్ట్‌గా బండగుర్తుగా చెప్పాలి అనంటే, ఆరోగ్యం గురించి తీసుకుంటే ఏదైనా మనకి చెప్తూనే ఉంటారు. అంటే నాలుకకి నచ్చేది ఏదైనా కానీ మనకి ఆరోగ్యాన్ని అంతగా ఇవ్వకపోవచ్చు. 2 ఒకప్పుడు వాళ్ళు మనకు చెప్పండి మన అమ్మమ్మలు, తాతయ్యలు వాళ్ళ కాలంలో వాళ్ళు ఎలా తినేవాళ్ళో, అలాంటి ఫుడ్డు తింటే మనం ఆరోగ్యంగా ఉంటాం. అంటే ఫుడ్‌ని ప్రాసెస్ చేయకుండా, ప్రాసెసింగ్ చేస్తే ప్రిజర్వ్ ఎక్కువ చేసిన ఫుడ్స్ తింటే వీటి వలన వచ్చే నష్టాలు మనకి ఎక్కువగా ఉన్నాయి. అయితే ఫుడ్‌ని ప్రాసెస్ చేస్తే వాటి యొక్క ఫ్రీ రాడికల్ డ్యామేజ్ అంటే స్ట్రెస్ ఫ్యాక్టరు, ఇన్‌ఫ్లమేషన్ పెంచే తత్వము బాడీలో పెరుగుతుంది. సో, ఈ ఇన్‌ఫ్లమేషన్ పెరిగితే కొన్ని వాటిలో ఉన్న న్యూట్రిషన్స్ పడిపోవటం వలన, వాటి వలన ఇన్‌ఫ్లమేషన్ పెరగటం వలన గానీ, మనకి కొన్ని ఈ రక్తనాళాలకు సంబంధించిన జబ్బులు, ఎలర్జీలకి సంబంధించిన జబ్బులు ఇవి ఎక్కువగా మనకి వస్తున్నాయి. అలానే ఈ డే టు డే ఈ అర్బనైజేషన్ లైఫ్‌లో మనము ఈ ఫుడ్ మార్పులతో పాటుగా మనం చాలా కెమికల్స్ కూడా ఎక్స్‌పోజ్ అవుతున్నాం. దానివల్ల మనకి ఈ క్యాన్సర్ పొటెన్షియల్ కూడా మనకి ఈ లైఫ్‌లో ఎక్కువైపోతున్నాయి. ఇప్పుడు కొన్ని రకాలుగా. కొన్నేమో వంశపారంపర్యంగా వచ్చే జబ్బులు ఉంటాయి. వాటిని మనం ఏమీ చేయలేం. వాటి ఫ్రీక్వెన్సీ ఎలా ఉందనేది మనం టైం టు టైం చూసుకొని వాటి తెలుసుకోవాలి. కాకపోతే నార్మల్‌గా జీవనం నడిపిస్తున్న వాళ్ళలో ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటంటే మనకి ఏదైనా బాడీలోకి ఎక్కువగా హానికరమైన పదార్థాలు వెళ్తున్నాయి అని అంటే త్రూ వాటర్, త్రూ ఫుడ్డే. ఈ ఫుడ్, వాటర్ తర్వాత గాలి. సో, మనం పీల్చే గాలి. ఈ ఫుడ్ ద్వారా వెళ్తున్నటువంటి కెమికల్స్, టాక్సిన్సే మనల్ని ఎక్కువగా డ్యామేజ్ చేస్తాయి. మనం డైరెక్ట్‌గా మనల్ని మనం చేస్తున్నాం. సో, అవి కొన్ని ఏంటంటే తెలిసి రుచికి చేస్తాం. కొన్నేమో తెలియకుండా కూడా వెళ్ళిపోతున్నాయి ఈ ఫుడ్‌లో నుంచి. సో, వీటి గురించి మనం తెలుసుకొని తగు జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. చాలా చాలా లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ అనేవి వస్తున్నాయి. ఇప్పుడు ఇన్ఫెర్టిలిటీ తగ్గిపోతుంది. సో, ఇది ఫుడ్‌కి చాలా రిలేటెడ్ ఉంటుంది. ఇన్ఫ్లమేషన్‌కి, సో వీటన్నిటికి. ఒబేసిటీ వస్తుంది. దీనికి ఫుడ్‌కి, లైఫ్ స్టైల్‌కి చాలా సంబంధాలు ఉన్నాయి. గుండె జబ్బులు పెరుగుతున్నాయి, కొన్ని క్యాన్సర్స్ పెరుగుతున్నాయి. దీనికి ఇప్పుడు ఊపిరితిత్తుల సమస్యలు, ఎలర్జీస్ పెరుగుతున్నాయి. వీటికి స్ట్రోక్స్ వస్తున్నాయి. వీటికి లైఫ్ స్టైల్‌కి, ఫుడ్‌కి సంబంధాలు ఉంటాయి. సో, కోమార్బిడ్ డిసీజెస్ కూడా సంబంధం ఉంటాయి. అంటే కొంతమందికి కొన్ని జబ్బులు ఉంటాయి, దీర్ఘకాలిక జబ్బులు. ఎలా అంటే ఇప్పుడు షుగర్ ఉంటుంది, బీపీ ఉంటుంది, క్రానిక్ జబ్బులు ఇంకా వేరే ఉంటాయి. అవి మనకి ఈ ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఛాన్స్ ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ మనకుండే అలవాట్లు అంటే కొన్ని ఆల్కహాల్ కానీ, స్మోకింగ్ కానీ, సో ఇలాంటివి ఏమైనా హానికరమైన పదార్థాలు ఎక్కువగా బాడీలోకి వెళ్ళటం వలన ఇవి మనకి అపార్ట్ ఫ్రమ్ పొల్యూషన్ రోజు డైలీ గాలి పీల్చేటప్పుడు వచ్చే కెమికల్స్తో పాటుగా మనకి ఇవి ఎక్కువగా వెళ్ళిపోతున్నాయి. కాబట్టి వీటితో మనకి లైఫ్ స్టైల్ ఫ్యూచర్లో ప్రమాదం ఉంది అని మనకి పర్యావరణ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ వీటిని ఆపుకోవడానికి ప్రయత్నం చేయాలంటున్నారు. కానీ అది ఎంతవరకు సక్సెస్ అవుతాము, ఎంతవరకు అయిపోతున్నాయి పర్యావరణం నుంచి అనేది మనకు తెలియదు.